99 టీవీ ప్రైమ్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక కేంద్ర బడ్జెట్ 2026-27 తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టారు. సో ఓవరాల్గా మూలధన వ్యయం 12,20,000 కోట్లు, 12,20,000 కోట్లుగా మూలధన వ్యయాన్ని చూపించారు. అదే క్రమంలో ద్రవ్యలోటు 4.3% కూడా అంచనా వేశారు. సో 2027లో 28.70 లక్షల కోట్ల పన్ను వసూళ్లు అంచనాగా చూపించారు. రక్షణ రంగానికి 5,94,000 కోట్లు, అదే క్రమంలో గ్రామీణాభివృద్ధికి సుమారు 2,73,000 కోట్లు, హోంశాఖకు 2,55,000 కోట్లు సుమారు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 1,61,000 కోట్లు, విద్యారంగానికి 1,39,000 కోట్లు కేటాయించారు. సో ఇంధన రంగానికి చూసుకున్నట్టయితే 1,09,000 కోట్లు సుమారుగా చూపించారు. ఆరోగ్య రంగానికి 1,04,000 కోట్లు, అదే క్రమంలో రవాణా రంగానికి 5,98,000 కోట్లు. ఇక పట్టణాభివృద్ధి చూసుకున్నట్టయితే ఓవరాల్గా 85,000 పైచీలకు కోట్లు అయితే కేటాయించారు. సో బయోఫార్మా రంగానికి చూసుకున్నట్టయితే 10,000 కోట్లు మాత్రమే కేటాయించడం మనం చూడొచ్చు. అదే క్రమంలో కంటైనర్ నిర్మాణ రంగానికి 10,000 కోట్లు కేటాయించారు. సో సెమీ కండక్టర్ల రంగానికి 40 కోట్లు, సో ఎంఎస్ఎంఈ రంగానికి 10,000 కోట్లు, ఓవరాల్గా మైక్రో సెక్టార్కు 2,000 కోట్లు, ఆత్మనిర్భర్ భారత్కి 2,000 కోట్లు కూడా కేటాయించారు. సో మొత్తానికి ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధి కూడా 5,000 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు 12 లక్షల కోట్లు కూడా కేటాయించారు. సో మొత్తానికి ఈ అంశంలో మరి తెలంగాణకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. సో మరి ఈరోజు ఇదే అంశంలో మనం కేంద్ర బడ్జెట్, అదే క్రమంలో కేసీఆర్ విచారణ, ఈ రెండు అంశాలపై డిబేట్ చేస్తున్నాము. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు ముందుగా నిరంజనచారి గారు బడ్జెట్ మీద మాట్లాడతారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్. అదే క్రమంలో చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఆయన కూడా బడ్జెట్ గురించి మాట్లాడతారు. బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్. అదే క్రమంలో కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతున్నారు. సో ముందుగా బడ్జెట్ విషయంలో ఒకసారి నిరంజనచారి గారితో మాట్లాడదాం. అదే క్రమంలో మరి ఇక బట్టి ఈ యొక్క కేంద్ర బడ్జెట్పై మాట్లాడిన బయట కూడా చూసిన తర్వాత నిరంజనచారితో మాట్లాడదాం. తెలిసింది ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 45.48 లక్షల కోట్ల బడ్జెట్ని అవుట్లే ప్రవేశపెట్టారు. సో దాదాపు ఇది ఒక నియర్ అబౌట్ 46 lakhs, 45,48,000 కోట్ల బడ్జెట్. సో ఇంత పెద్ద భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని మేమంతా ఆశించాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, లేకపోతే ఈ రాష్ట్ర నా సహచర మంత్రివర్గ సభ్యులు కానీ, మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని, అట్లాగే ఆర్థిక శాఖ మార్చుల్ని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం, మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకొని వెళ్ళి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. మేము పెద్ద ఎత్తున ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమో ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేమీ ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. ఉదాహరణకి బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం. జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు.
అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాదు లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం, కానీ అందులో కూడా ఏం లేదు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ సంబంధించి అవుట్లే 40,000 crores మెన్షన్ చేస్తున్నామని చెప్పారు. బట్ ఎలక్ట్రానిక్స్ అంటే మనందరూ తెలిసిందే, ఇండియాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో, ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే ఈసీఐ లాంటి దాన్ని హైదరాబాదులో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావడానికి పునాదులు ఇస్తుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవటం చాలా బాధాకరం. అట్లాగే ఎస్టాబ్లిషింగ్ కెమికల్ పార్క్స్ అన్నారు. కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈజ్ నోన్ ఫర్ ఫార్మా హబ్. సో ఇటువంటి ఫార్మా హబ్ లాగా ప్రపంచ దేశాలకే పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడి నుంచే మనం ఏం చేసామో ఏం అందించామో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి భారత్ బయోటెక్ చూసి సందర్శించి ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి వాడు. మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణని కానీ ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది అట్లాగే ఎఫోర్డబుల్ స్పోర్ట్ గూడ్స్ అన్నారు. అఫోర్డబుల్ స్పోర్ట్స్ అన్నప్పుడు మనం అందరికీ తెలిసింది, ఈ మధ్యనే మనం స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ముందు పోతుందో కూడా తెలుసుకోవాలి. ఓవరాల్గా మరి భట్టి గారు మాట్లాడిన దాంట్లో తెలంగాణకైతే ఆశించిన స్థాయిలో కేంద్రం బడ్జెట్ లేదని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఆరోపణలు చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సో మొత్తానికి ఒకసారి నిరంజనచారి గారితో మాట్లాడదాం. చార్టెడ్ అకౌంటెంట్గా మరి ఈ బడ్జెట్ తర్వాత తెలంగాణ కావచ్చు, అలాగే మరి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా దీంట్లో చెప్పండి సార్. నిరంజనచారి గారు నమస్తే అండి. యాక్చువల్గా ఇది బడ్జెట్ అనేది ఫస్ట్ మనము స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి డిఫరెన్షియేట్ చూడాలండి. స్టేట్ గవర్నమెంట్ మనకు స్టేట్కి సంబంధించిన లా అండ్ ఆర్డర్, స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ చూసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ఓవరాల్గా ఇంటర్నేషనల్ అఫైర్స్, సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డ్యూటీ. ఇంటర్నల్గా స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే ప్రాబ్లం అవుతుందో, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుందో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ ఏదైతే వస్తుందో చూసుకోవాలి. కానీ మన తెలంగాణకు ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకంగా అనేది ఎక్కడ కూడా ఉండదు. జనరల్గా ఈ బడ్జెట్లో ఏంటంటే ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్టయితే 2026-27 వికసిత భారత దిశగా ఒక చారిత్రాత్మక కర్తవ్యంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రూపకంగా కాదు, భారతదేశం నేడు ప్రపంచ ఆర్థిక పటంలో ఒక వెలుగుతున్న ఒక నక్షత్రం లాంటిది. 2026-2027 కేంద్ర బడ్జెట్ కేవలం అంకెల సమూహం మాత్రమే కాదు, ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం. వికసిత భారత్ 2047 లక్ష్యానికి బలంగా పునాది వేసిందనడంలో ఒక మనం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్గానే కాకుండా అదే సమయంలో ఒక బాధ్యత గల భారతీయ పౌరుడిగా నేను ఈ బడ్జెట్ను వాస్తవాధారంగా జాతీయ దృక్పథంతో చూసి నేను ఒక అద్భుతమైన బడ్జెట్గా నేను భావిస్తున్నాను. ఆర్థిక క్రమశిక్షణ అంటే దేశ సార్వభౌమత్వానికి రక్షణ. ఏ దేశమైనా ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే దాని సార్వభౌమత్వం పటిష్టంగా ఉంటుంది. ఈ బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ 4.3%కి పరిమితం చేయడం, అట్లాగే డెట్ జీడిపి 55.6%కి తగ్గించే దిశగా కదలడం దేశ ఆర్థిక పునాదులను బలపరుస్తుంది అనడంలో సందేహం లేదు. అప్పుల భారం తగ్గడం అంటే భవిష్యత్ తరాలపై భారాన్ని మనం తగ్గించడమే.
అంతేకాకుండా ప్రపంచంలో ఏ దేశమైనా డెవలప్ అవుతుందంటే మౌలిక సదుపాయాలు బాగా ఉన్నప్పుడే ఆ ప్రపంచంలో ఆ దేశం యొక్క అద్భుతమైన స్థితి ఉంటుంది. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయంలో ఒక విప్లవం తీసుకొచ్చిందే అనొచ్చు. దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రభుత్వం 12.2 lakhs crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు కావచ్చు, కొత్త డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లే కావచ్చు, 20 కొత్త జాతీయ జల మార్గాలు కావచ్చు. వీటి ద్వారా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గి దేశ ఉత్పాదకత పెరిగి దేశం అభివృద్ధి దిశగా నడపడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నగరాల అభివృద్ధి విషయంలో ఆలోచిస్తే టైర్ 2, టైర్ 3 నగరాలను సిటీ ఎకనామిక్ రీజన్గా తీర్చిదిద్దడం, అంటే 5 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒక వాటిని దగ్గర తీసుకొని వాటికి ఏ విధంగా డెవలప్ చేయడం అనేది దీనిలో క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇవి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, సమయానికి పూర్తి కావాలి. సమయానికి పూర్తి కాకపోవడంలో ఎక్స్పెండిచర్ బర్డెన్ మీద పడుతుంది. అంతేకాకుండా వ్యయ నియంత్రణలో ఉండాలి. అమలు దీనిలో ముఖ్యంగా ఏంటంటే అమలే అసలైన విజయం మనకు. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్ విషయంలో తీసుకుంటే టెక్నాలజీ విషయంలో మనం స్వయం సమృద్ధి సాధిస్తూ దిశగా వెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా దిశగా వెళ్తున్నాం. ఇప్పుడు డీప్ మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా అడుగులు వేస్తున్నాం. అంటే డీప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సెమీ కండక్టర్లు కావచ్చు, అంటే ఇప్పటివరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనం దీన్ని డెవలప్ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ 40,000 కోట్ల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ స్కీమ్ను మనము ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాం. అంటే భారత్ను గ్లోబల్ చైన్ సిస్టంలో బలంగా నిలబెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. బయోఫార్మా శక్తిలో 10,000 కోట్ల ప్రోత్సాహంతో బయోలాజిక్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మనం ఎక్స్పోర్ట్ దిశగా వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి యొక్క సపోర్ట్ మనం ఈ బడ్జెట్లో తీసుకుంటున్నాము. అంతేకాకుండా ఆరోగ్య రంగంలో కానీ హెల్త్ సెక్యూరిటీ అనేది మామూలు అందరికీ హెల్త్ సెక్యూరిటీ కావాలి. ఆ హెల్త్ సెక్యూరిటీ విషయంలో మనకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా కోవిడ్లో మనం చూసాం, ప్రపంచానికే మనము కోవిడ్ యొక్క వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనం వెళ్ళాం. అంటే ఆ టైంలో ఇంపోర్ట్ చేసుకోకుండా ఎన్నో కంట్రీలు మన భారతదేశంపై ప్రెజర్ పెట్టిన, ఎన్నో ఫైజర్ లాంటి కంపెనీలు ప్రెజర్ పెట్టినా కూడా వేటికి లొంగకుండా మన దగ్గర ఉన్న ప్రొడక్షన్, అది తెలంగాణలో ఉన్న ప్రొడక్షన్ను మనం బయట ప్రపంచానికి ఎక్స్పోర్ట్ దిశగా చేసే విధంగా, అంటే అది ఎంత అద్భుతమైన ఎంకరేజ్మెంటో మీరు ఆలోచించండి. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈలకు ఒక అద్భుతమైన మన భారతదేశానికి ఒక వెన్నెముక లాంటివి ఎంఎస్ఎంఈలు. వాటిని బలోపేతం చేయాలి అంటే ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అని చెప్పేసి కొత్తగా ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. ఎంఎస్ఎంఈలకు గ్రోత్ ఫండ్, కార్పొరేట్ మిత్ర లాంటి చర్యలు. ఎంఎస్ఎంఈలకు ప్రధాన సమస్య ఏంటంటే అవి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, వాటిలో లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది. ఆ లిక్విడిటీ ప్రాబ్లం పోవాలి అంటే దానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలనేది ఈ ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ద్వారా మనకు ఇంప్లిమెంట్ చేశారు. అంటే చిన్న చిన్న వ్యాపారి బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఈ దేశం గ్రౌండ్ లెవెల్లో ఈ దేశం యొక్క పరిస్థితి డెవలప్ కావాలంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా డెవలప్ కావాలి. అంతేకాకుండా ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకుంటాం. అందు గురించి రైతు సంక్షేమం గురించి, భారత్ విస్తార గురించి, రైతులకు సమయోచిత సలహా గురించి, ఫిషరీస్ గురించి, పశుసంవర్ధక రంగాల గురించి, వీటన్నిటి కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఇందులో. మహిళా సాధికారిత, అంతేకాకుండా లక్పత్ దీదీ నుంచి షీ మార్ట్స్, చాలా అద్భుతమైన కాన్సెప్ట్ షీ మార్ట్స్ అనేది. షీ మార్ట్స్ అంటే మహిళను ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారి యొక్క సామాజిక శక్తి పెంచడానికి, వారి యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెంచడానికి, ఫైనాన్షియల్గా వాళ్ళు డెవలప్ కావడానికి వాళ్ళు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మళ్ళా దివ్యాంగులు మానసికంగా కొద్దిగా డిస్టర్బ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని మన సిస్టమ్ ద్వారా వాళ్ళని కాపాడే దృక్పథం ద్వారా కొంత ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పన్నుల సంస్కరణలు, డైరెక్ట్ ట్యాక్స్ గురించి వస్తే డైరెక్ట్ ట్యాక్స్లో చాలా సమూలమైన మార్పులు జరిగినాయి. ఆ సమూలమైన మార్పులు ఏంటంటే ట్యాక్స్ కట్టే వాళ్ళు దేశానికి మన వెన్నెముక లాంటి వాళ్ళు దేశభక్తులతో సమానం. ఎందుకంటే
ట్యాక్స్ కట్టే ప్రతి పర్సన్ వారి యొక్క ఇన్కమ్ నుంచి 30% ట్యాక్స్ వరకు ఈ గవర్నమెంట్కు కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద, మన ప్రజల మీద ఉంది అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎనీ పర్సన్ తను సంపాదించిన అమౌంట్ నుంచి ఒక కాంట్రిబ్యూషన్ చేయాలంటే 30% వరకు ట్యాక్స్ రూపకంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఈ దేశ అభివృద్ధి దిశలో వాళ్ళు ఎంత సహాయం చేస్తున్నారో మీరు ఆలోచించవచ్చు. ఇటువంటి టైంలో ఇంతకుముందు 1961లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను సమూలంగా మారుస్తున్నారు. ఇప్పుడు సమూలంగా అంటే ఏదైతే పెనాల్టీ, ప్రాసిక్యూషన్, సివియర్గా ఉండే పెనాల్టీస్ ఉన్నాయో వాటిని అన్ని కూడా సరళీకృతం చేసి 1 ఏప్రిల్ 2025 నుంచి సరళీకృతమైన పన్ను విధానాన్ని మనకు అందించబోతున్నారు. అది ఇంకా డీటెయిల్గా వస్తున్నది. కొన్ని ట్యాక్సెస్ రూపంలోకి పెద్ద చేంజెస్ రాకపోవచ్చు, కానీ పెనాల్టీ రూపకంలో, ప్రాసిక్యూషన్లో, ఇంప్రిజన్మెంట్లో ఏదైనా డిఫాల్ట్స్ ఉంటే వాళ్ళకి పడే శిక్షలలో చాలా మార్పులు వచ్చాయి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మనము ఏంటంటే ఈ బడ్జెట్ను కేవలం ఒక లెక్కల పత్రం మాత్రమే కాకుండా మన ఒక కర్తవ్య పత్రంగా మనం భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఒక బాధ్యతగా 1 మినిట్ సార్, ప్రతి ఒక్కరు హక్కుల గురించి కొట్లాడుతుంటాం, కానీ ఎట్ ది సేమ్ టైం మన బాధ్యతల గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అద్భుతమైన బడ్జెట్. ఇదేలో షార్ట్ టర్మ్ యొక్క బెనిఫిట్స్ కాకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ నిరంజనాచారి గారు. మరి ఇక ఓవరాల్ గా దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి స్లాబులు యథాతథంగానే ఉన్నాయి. కార్పొరేటివ్ ఐటీ స్లాబుల్లో కూడా మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. సరే, దీంట్లో మీరు అన్నట్టు ఓకే, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి. సో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఒకసారి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఈ బడ్జెట్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? అందరికీ నమస్కారం, ప్యానలిస్టులకు. ముఖ్యంగా ఇప్పటికే దీనిపైన మీరు అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడిన చార్టెడ్ అకౌంట్ వారు కూడా చాలా బడ్జెట్ కేటాయింపులపై చెప్పడం జరిగింది. సో నా ఒపీనియన్లో తీసుకుంటే ఇట్స్ ఎ మిక్స్డ్ ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే నా మెయిన్ ప్రశ్న ఏంటంటే ఈ బడ్జెట్ సమతుల అంటే ఇంక్లూజివ్ గ్రోత్కు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మేజర్ ప్రశ్న. ఈ బడ్జెట్ ద్వారా మనం ఎంతవరకు పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం, ఎంతవరకు ఈ బడ్జెట్ ఫలాలు నిజంగా కూడా పేదవానికి చేరుతాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం ఓవరాల్గా బయట నుంచి చూసినప్పుడు ఏంటంటే బడ్జెట్ చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. యాక్చువల్గా దేశంలో గ్రోత్ అనేది బాగుందంటుంది. గ్రోత్ ఏంటి? గ్రోత్ విత్ ఈక్విటీయా లేకపోతే బట్టి గ్రోత్ మాత్రమే చేస్తామా ఈ దేశంలో అనేది ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ప్రశ్న ఒకటి. రెండవది, అలొకేషన్లలో కూడా చూస్తే ఇప్పుడు దాదాపు 53,40,000 కోట్లు ఇందులో ఖర్చు పెడుతున్నాము. సో ఈ 53,40,000 కోట్ల బడ్జెట్లో సామాన్యుల కంటే సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి ఎంతవరకు కేటాయించిండ్రు, అందులో పేదవాళ్ళకి ఎంతవరకు చేరుతుందనే అంశాన్ని కూడా మనం ఇందులో కొంత ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. మేజర్గా చూస్తే ఇందులో 53,47,000 కోట్లలో సుమారు 14,03,000 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్స్కే వెళ్తున్నాయి. సో అత్యధిక ఇన్వెస్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మీద పెట్టిండ్రు. దాదాపు ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో తీసుకుంటే 5,95,000 వరకు ఖర్చు అంటే కేటాయించినారు. అయితే దాంట్లో మీరు అన్నట్టుగా ఏంటంటే 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ ఉన్నాయి. అందులో హైదరాబాద్ 3 కారిడార్స్ హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. సో ఆ విధంగా కొంత ఇన్వెస్ట్మెంట్ లో ఉంది సార్. మన హై ఇన్వెస్ట్మెంట్ ఉన్నంత మాత్రాన, హై గ్రోత్ వచ్చినంత మాత్రాన అది అందరికీ ఆ గ్రోత్ ఫలాలు అందుతాయనేది ఇక్కడ మేజర్ మన $1 మిలియన్ క్వశ్చన్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, యూనివర్సల్ హెల్త్ యాక్సెస్ పాలసీ అంటూ ఏం లేదు. గతంలో ఏది ఉందో హెల్త్ పాలసీలు సేమ్ థింగ్ కంటిన్యూయేషన్లు తప్ప ఆరోగ్య రంగంలో అందరికీ పెద్దగా అనుకున్నంత గొప్పగా ఇందులో ఏం కేటాయింపులు కూడా ఏమి లేవు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా పెద్దగా ఏం లేదు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కు కొంత ప్రోత్సాహం ఇస్తున్నారు అక్కడక్కడ. కానీ బట్ ఈ దేశంలో ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఇవాళ ప్రపంచంలో అత్యంత యంగెస్ట్ నేషన్ ఏంటంటే ఇండియా. దాదాపు 25 to 35 ఏజ్ గ్రూపులు ఉన్నారు. 45 కోట్ల జనాభా ఈ దేశంలో ఉన్నారు. సో ఇంత జనాభా ఉన్న దేశానికి మనం ఏ విధంగా ఒక ఎంప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఉండాలి. ట్రైనింగ్ ఇచ్చేయడం సరిపోదు. ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ రోడ్డు మీద పడిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు దొరకకపోతే ఇబ్బంది అయింది. సో గ్యారంటీలు మనం వాళ్ళకి ఏం చేయగలుగుతున్నాం ట్రైనింగ్ తర్వాత అనేటువంటి విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత మీరు ఇప్పుడు టెక్నాలజీలో కొత్త రంగాలను కూడా తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. సో ఎట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు టెక్స్టైల్ సెక్టర్కే వద్దారు. టెక్స్టైల్ సెక్టర్లో మీరు దాదాపు 6,000 కోట్ల వరకు కేటాయించినారు, 5,800 crores అనుకుంటా. అయితే ఇందులో ట్రెడిషనల్ ఇండస్ట్రీ హ్యాండ్లూమ్స్కి ఏమి ఇచ్చినారు కోట, 200 కోట్లు ఇచ్చినారు. హ్యాండీక్రాఫ్ట్స్కి ఏమి ఇచ్చినారు, 250 కోట్లు. దేశంలో అగ్రికల్చర్ తర్వాత అత్యధికంగా ఆధారపడేటువంటి వర్గాలు హ్యాండ్లూమ్స్, అదేవిధంగా ఈ హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ సంబంధించిన వీళ్ళకి ఏమి ఇచ్చారంటే మొత్తం ఇద్దరికి కలిపి 450 కోట్లు. సో దట్ ఈస్ హౌ రూలర్స్ యొక్క యాటిట్యూడ్ తెలియజేస్తుంది. గత 10-12 సంవత్సరాలుగా హ్యాండ్లూమ్ సెక్టర్ను కావాలని చెప్పేసి ఇక్కడ ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. దట్ ఈస్ నో క్లస్టర్ ఎట్ ఆల్. ఇవాళ హ్యాండ్లూమ్ సెక్టర్లో రుణమాఫీ గురించి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడడం లేదు. మీరు బ్యాంకుల ద్వారా రైట్ ఆఫ్ ప్రపోజల్ చేసినారు. అదే విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. డిసెంబర్లో ఎంత 16,35,000 కోట్ల రైతులకు మన బ్యాంకు రుణాలు మాఫీ చేశారు. మరి మామూలు హ్యాండ్లూమ్ వీవర్స్ కు ఒక దేశవ్యాప్తంగా ఎంత అంటే మాట 1,000-1,500 కోట్లు ఉంటాయి, దాన్ని మాత్రం మాఫీ చేయడానికి మనసు రాదు. మీకు చెప్తున్నాను ఒకటి ఎట్లా ఉంటుంది యాటిట్యూడ్ అనేది. సో అట్లానే ఇందులో ఎంఎస్ఎంఈ అన్నారు, బ్యాంకు రుణాలు. మీరు బ్యాంకు రుణాలు, ముద్రా రుణాలు తీసుకుంటే గత 12 సంవత్సరాలుగా వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత దాదాపు 40 లక్షల కోట్ల రుణాలు ఇస్తే అందులో బీసీల వాటా కేవలం 20-21% దాట్లే, ఎస్సీ ఎస్టీల వాటా కలుపుకుంటే కూడా 7-8% ఇద్దరిది కలిపి మెజారిటీ 60%, 65% వాటా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళకి వెళ్తుంది. ఈ డాటా వాళ్ళే ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనం చెప్పింది కాదు. అలా ఎంఎస్ఎంఈ వెబ్సైట్ లోనే ఉంటుంది ముద్రా లోన్స్ గురించి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. అంటే ఈ దేశంలో ఏది చేసిన ఆ స్కీమ్ ఫలితాలు, అంతిమ ఫలితాలు అనేది ఆధిపత్య కులాలకు, అగ్రవర్ణాలకే చెందుతున్నాయని చెప్తున్నాను. సో ఇంకొకటి అయిపోతే రెండవది ఏంటంటే హైదరాబాద్ కు సంబంధించినంత వరకు తెలంగాణకు ఏం బెనిఫిట్ ఏంటంటే కొంత మీరు అటల్ స్కీమ్ లో ఒక 9,000 కోట్లు ఏదో కేటాయించినారు, దానివల్ల కొంత లాభం ఉంటే ఉండొచ్చు అటల్ స్కీమ్ది. రెండవది ఏమిటంటే మనకు ఈ రైల్ కారిడార్స్ వల్ల కూడా కొంత లాభం అయితే, కానీ ఇమీడియట్ గా అది వచ్చేది ఏమిటో చాలా టైం తీసుకుంటుంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది, రీజనల్ రింగ్ రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పేసి, అట్లానే మనకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి, తర్వాత మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ గురించి, ఇట్లా చాలా వరకు రేడియల్ రోడ్స్ గురించి అనుకున్నారు, కానీ ఎట్లాంటి కేటాయింపులు ఇందులో జరగలేదు. సో మరి ఒక విధంగా కొంత మనకు ఈ అటల్ స్కీమ్ ద్వారా కానీ, లేదా ఐటీ సెక్టార్, లేదా మనకి ఇప్పుడు ఏదైతే డాటా సెంటర్స్ ఉన్నాయో, డాటా సెంటర్స్ 2047 వరకు ట్యాక్స్ మాఫీ ఇచ్చారు. ఆ డాటా సెంటర్స్ చాలా వరకు హైదరాబాద్ లో వస్తున్నాయి. మన దగ్గర ఆల్రెడీ అమెజాన్ డాటా సెంటర్, ఇంకా మిగతా కంపెనీస్ ఆల్రెడీ వచ్చేసినారు. సో దానివల్ల హైదరాబాద్ లో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు, తర్వాత ఐటీ సెక్టర్ కొంత ఊత లభిస్తుంది, దాంట్లో కాదని అనలేము. కానీ బట్ మేజర్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఈ దేశంలో చేపట్టకుండా ఈ బడ్జెట్ లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫలాలు బీద వాళ్లకు, పేదలకు చేరకపోతే లాభం లేదు. నిర్మలా సీతారామన్ చెప్తుంది 25 కోట్ల కుటుంబాలను మేము పేదరికం తెచ్చినాం గత 12 సంవత్సరాలు. అంటే ఈ దేశంలో వాటి పేదరికాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు మల్టీ పావర్టీ ఇండెక్స్ అని చెప్తూ ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఈ దేశంలో ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున జరగకపోతే మనకు ప్రాబ్లం అనేది 100% రాబోతుంది. మీరు హై క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ మీరు పెట్టి అదే గ్రోత్ను, అందరికీ గ్రోత్ను వర్తిస్తుందంటే చాలా కష్టం. ఇవాళ 140 కోట్ల మంది 4 ట్రిలియన్ ఎకానమీ తీసుకుంటే ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది మనకు? అమెరికాకు లేదు, వేరే మన దేశంలో ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ, 3వ ఆర్థిక వ్యవస్థ అవుతున్నామని చెప్తున్నాం. వాట్ ఇస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ దిస్ కంట్రీ? హార్డ్లీ $3,000 కూడా దాటలేదు ఇప్పటి వరకు. అట్లాంటప్పుడు మనం ఇంకా ఇన్కమ్ గురించి, దీంట్లో ఇన్కమ్ డిస్పారిటీస్ గురించి మాట్లాడకుండా కేవలం గ్రోత్ మాట్లాడితే మాత్రం అభివృద్ధి కాదు. ఇందులో మనకు సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ కేటాయించిందే సుమారు 65,000 కోట్లు ఉన్నాయి. నేను అది కూడా చూశాను. బీసీ కార్పొరేషన్ కు, ఎస్సీ కార్పొరేషన్ కు ఎంత కేటాయించారని. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించింది 757 కోట్లు దేశవ్యాప్తంగా. వీళ్ళు ఎట్లా బాగుపడతారండి ఓబీసీలు? ఈ దేశంలో 52% జనాభాని మండల్ కమిషన్ అంటది.
మరి ఇవాళ దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వాళ్ళకి కేటాయించినటువంటి సబ్సిడీలు అవి మీరు తీసుకెళ్లేసి ఇండస్ట్రీస్కి ఏమో పెద్ద పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నారు గ్రోత్ కొరకని. సో ఎవరికి పోతున్నాయి అవి? సో అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే గ్రోత్ అనేది పేదవానికి రీచ్ కాకపోతే ఈ దేశంలో పేదరికం ఉంటుంది. నువ్వు ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ అయినా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా పెద్దగా ఎవరికి ఉపయోగం ఉండదని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఒకసారి బండారు రామారావు గారితో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, నమస్తే. ఎట్లుంది సార్ బడ్జెట్ ఓవరాల్గా? మొత్తానికైతే 53,40,000 కోట్ల కేంద్ర బడ్జెట్. ఇది అంకెల గారేడు అనుకుంటామా? దీంట్లో నిజంగా మరి చిరంజీవులు గారు చెప్పినట్టుగా పేదవాడికి చేరుతుందా ఈ బడ్జెట్? దీంట్లో 25 లక్షల కోట్ల మందిని 25 కోట్ల మంది భారతీయుల పేద ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరిచామని మరి నిర్మలా సీతారామన్ గారు 9వసారి మరి బడ్జెట్ ప్రవేశపెట్టారామె. ఇప్పుడు మరి చివరి పేదవాడికి ఈ బడ్జెట్ చేరుతుందంటారా? ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు చిరంజీవి గారికి, అతని గారి గారికి, కత్తి వెంకటేశ్వర గారికి 99 ప్రేక్షణ నమస్కారం. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. చిరంజీవి గారు చెప్పినందుకు పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చారి గారు చెప్పిందని ఉపయోగించడం కాదు, కానీ దాన్ని మాత్రం ఒక మంచి మాట అన్నారు. ఏదైనా మీరు పని తలపెడితే అది సమాజంలోని పేదవారికి అతి కింది స్థాయిలో ఉన్న పేదవారికి చేరుతుందా లేదా అది ఆలోచించి పని మొదలు పెట్టండి. నేను సీతారామన్ గారి బడ్జెట్ కంటే ముందు నిన్న ఆర్థిక సర్వే 3 రోజుల క్రితం ఆర్థిక సర్వేలు ఏం చెప్పిందో మనం చెప్పుకోవాలన్నమాట. సంపద కేంద్రీకృతం ఉంటుంది, పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతున్నాడు. ఏమైనా అప్లిఫ్ట్ అవుతుంటే సంక్షేమ పథకాల ద్వారా ఆరోగ్యం విద్య కోసం చెప్పే ఖర్చులో మొత్తం మళ్ళీ మొదటికి వస్తున్నారు. అంటే పేదరిక నుంచి బయటకు వస్తున్నారు, పేదరిక నిర్మూలన జరుగుతుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ పేదరికం నెట్టబడుతున్నారు. సంపద కేంద్రీకృతం కావడం వల్ల 1% పెద్దవాళ్ళ దగ్గర దాదాపు 45% సంపద కేంద్రీకృతమైంది. మిగతా ఇంకో 10-20% చూసుకుంటే మధ్య తరగతి ఏవో మిడిల్ క్లాస్ చూసుకుంటే దాదాపు 90% సంపద మొత్తం వాళ్ళ దగ్గర ఉంటే, పేదల దగ్గర రెక్కల కష్టం చేసుకునే 5% మాత్రమే సంపద కేంద్రీకృతమైంది చూసింది. అంటే 50% కంటే 50% జనాభాకేమో 5%, మిగతా 50లో 1%, 10% తీసేసుకుంటే వాళ్ళ దగ్గర సంపద మొత్తం 65% కేంద్రీకృతం అయితే ఎట్లా అనే సమస్య. కనుక సంపద పంపిణీ పునఃపంపిణీ కావాల్సిన అవసరం ఉంది అంటున్నాడు వాళ్ళు. నేను అదాని అమ్మానికి వ్యతిరేకం కాదు. ఒకనాడు టాటా బిర్లాలు ఉండేవాళ్ళు కాంగ్రెస్ ఆయన చూసుకుంటే. వ్యక్తులు మారినా కూడా సంపద కేంద్రీకృతం కావడం వల్ల వాళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి, ప్రజల ఆస్తులు తరిగిపోతున్నాయి కదా. ప్రజలు మాట్లాడితే లెక్కల కష్టం మీద ఆధారపడాలి. కానీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం కంటే కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు తెల్లారిదేశ ఎకరాముకుని బతికే వాళ్ళకు అదే ఆధారం. అటువంటిప్పుడు ఎట్లా అని ఒకటి. రెండోది కూడా ఏమంటారంటే ఆర్థిక సర్వేలో ఏం చెప్పిన ఆర్థిక అసమానత పెరుగుతున్న క్రమాన్ని చూసుకుంటే 16వ ఆర్థిక సంఘం సిఫార్సు కూడా మనం పరిశీలించాలి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు స్పష్టంగా ఇవాళ ఏదైతే ఉన్నవాడికి దోచిపెట్టేది లేని వాడికి, అంటే మనకు దేశంలో ఉన్న దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం దగ్గర ఉంటే దక్షిణ భారతదేశంలో కొంత ప్రగతి కనపడుతుంది. అయితే రేపు పొద్దున ఫలాలు కూడా అట్లాగే వస్తాయి కదా. అంటే ఎప్పుడైనా మాకు తల్లికి 4 పిల్లలు ఉంటే కొంచెం బలహీనులకి 4 మెతుకులు పెట్టడం తప్పు కాదు. కానీ ఆర్థిక అసమానతలు పెరిగే క్రమంలో ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయి. అంటే మీకు ఉత్తర భారతదేశం మొత్తం ఎంత దోచిపెట్టినా కూడా అక్కడ డెవలప్ అవుతలేదు. దక్షిణ భారతదేశంలో విద్య, ఆరోగ్యం కొంతవరకు మెరుగైంది. ఈ రెండింటి మధ్యన తారతమ్యం వచ్చే అవకాశం ఉంది. రెండోది. మూడోది ఏంటంటే బడ్జెట్ ను ఈ ఫారెక్స్లు, సెన్సెక్స్లు మనకు అర్థం కాదు, ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రజలు గీట్రా ఏం తీసుకుంటారు. మన శ్రీనివాస్ గారు ఒక చిన్న, నేను గురిజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం ఒక నాటకంలో ఒక చిన్న సంఘటన చెప్తాను. అందులో గిరీష్ అనే పాత్ర ఉంటుంది, సర్వజ్ఞుడు అని. నేను కన్యాశుల్కం 5-6 సార్లు చదివాను. ఎందుకంటే ప్రతి ప్రింట్ వచ్చినప్పుడు చిలంగారు లేకుంటే మన కొడవటి కుటుంబారావు గారు రకరకాల వాళ్ళు ముందు మాటలు రాశారు. దాంతో పాటు కొత్తగా ఎడిషన్లు వచ్చినప్పుడు చదువుతుంటే మనకు అందులో బాగా మనకు గుర్తుంచే సంఘటన ఒకటి ఉందంటే, ఒక జట్కా బండి నడుపుతుంటే గిరీశం పోయి అందులో ఎక్కి రైల్వే స్టేషన్, విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేస్తుంటాడు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ పుట్టి 5 ఏళ్ళు అయింది. నేను 1891లో గురిజాడ అప్పారావు గారు నవల రాశాను, ఆ నాటకాన్ని రాశాను. అంతకన్నా ముందు 5 ఏళ్ళు స్వాతంత్ర సమరవేగం బాగా జరుగుతున్నది, స్వాతంత్ర పోరాటం జరుగుతున్నది. దీని మీద మంచి ఫలితాలు వస్తే బ్రిటిష్ మాట వెళ్ళగొట్టాం అనగ్రహమైన ఉపన్యాసం ఇప్పుడు రాజకీయ నాయకులు ఇచ్చినట్టు ఇస్తారు. ఇచ్చిన తర్వాత జట్కా బండి తలగొక్కుంటే ఏమంటారంటే, అయ్యా మనకు స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు అంటారు. బుద్ధి లేదా నీకు, హెడ్ కానిస్టేబుల్ కు స్వాతంత్రం ఏం సంబంధం అని గిరీశం స్వాగతంలో కోపడతాడు. నేనేమంటే నాకు జట్కా బండి అనే ప్రశ్న మనం ఇవాళ కూడా వేసుకోవాలి.
ఆయనకి ఏంటంటే ఆ జట్కా బండి ప్రతిరోజు విజయనగరం రైల్వే స్టేషన్ ఆపుకున్నందుకు అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు. ఈ స్వాతంత్రం వచ్చుడు రాకపోతే నాకు సంబంధం లేదు. లంచం తప్పారంటే హెడ్ కానిస్టేబుల్ పోవాలి. ఇవాళ బడ్జెట్ ఫలితాలు నాకు అందుతున్నాయా లేవా అని మన ముఖాన్ని మన అద్దంలో చూసుకుంటున్నాం. ఈ బడ్జెట్ అద్దంలో మన ముఖం చూసుకుంటప్పుడు మనకి ఏమైనా మేలు జరిగిందా, నాకేమైనా ధరలు తక్కువైనాయా, లేకపోతే అంతిమంగా నాకు వచ్చే జీతం పెరిగిందా, లేకపోతే పెరిగిన దానిలో మన వరకు ఎంత వస్తున్నది, ఇవి ఆలోచన చేస్తారు. ఎప్పుడు కూడా గృహిణులు కానీ పేదలు కానీ ఈ బడ్జెట్ వల్ల తనకేమొస్తుందో ఆలోచన చేస్తారు. తనను మన ధర్మం లేదు. వ్యక్తిగతంగా నేనేమంటానంటే సమాజ అభివృద్ధిలో వ్యక్తి అభివృద్ధి కూడా భాగం కదా. వ్యక్తి అభివృద్ధి జరుగుతుంటే సమాజం అభివృద్ధి జరుగుతుంది. ఈ రెండు ఇంటర్ లింక్ అయ్యి వ్యక్తి మారాలి, వ్యవస్థ మారాలి అంటే వ్యక్తిగా అంటే వ్యవస్థ మారాలి. అంబేద్కర్ గారికి కరెక్ట్. కానీ గాంధీ గారు ఏమన్నారు, బెల్లం తినొద్దంటే నేను కూడా బెల్లం తినొద్దు అనుకున్నాడు. అది వ్యక్తిగా మారుతాం అంతవరకే. కానీ వ్యవస్థ మారాలంటే వ్యవస్థీకృతమైన మార్పులు రావాలి. వాళ్ళ సంపద దోచిపెడుతున్న ఈ కార్పొరేట్లకు సంపదను పంచేది కూడా చేయాలి. నేనన్నమాట మొన్నటికి దావోస్ సదస్సులో ఈ కార్పొరేట్లు అందరూ కూడా కలిసి ఏమన్నారంటే, మేము బాగా సంపాదించుకున్నాం, ఇప్పుడైనా సరే సంపద పని వేయండి, మా దగ్గర తీసుకోండి అంటున్నారు. ఆ రిఫార్మ్ వచ్చింది, మంచి వచ్చాడు. ఇల్లు మేరకు ఎవరికి గంట కట్టారంటే ఎక్కడో కావాలి. వాళ్ళు త్యాగంతో అన్నారా లేకపోతే ఇంకేమన్నారు, ఆ మాటనైతే విలువ చేయాలి కదా. అందుకని ఏమంటా అంటే వాళ్ళ సంపద మీద పన్ను వేస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వారసత్వ సంపద మీద కూడా పన్ను వేస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆదాయ పన్ను కట్టే చారి గారు చెప్పారు, ఆదాయ పన్ను కట్టే వాళ్ళే పన్ను కట్టే వాళ్ళు కాదు. చిల్లర సిగ్గర అదే పని ఎంతండి, మొత్తం అంతా 6 కోట్ల మంది రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. అలా 3 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మామూలు. అట్లా చూసుకుంటే ఆదాయ పని ఎగ్గొట్టడానికి నాలాంటి అడ్వకేట్లను పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, సీఎల్ని పెట్టుకొని వాళ్ళు ఆదాయ పని ఎట్లా ఎగ్గొట్టాలని చూస్తారు. కానీ అది కాదు, ఆదాయ పని మీద వచ్చే ఆదాయం కంటే చిల్లర సిగ్గారు కదా అన్నట్టు. మీరు తిరుపతి తిరుమల చూడండి, 1 కోటి 2 కోట్లు విరాళం ఇచ్చేటోళ్ళు లేకుంటే ఏదైనా చేసేటోళ్ళు 10 మంది కాదు. కానీ ప్రతిరోజు హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలు మినిమం, అటు ఇటుగా వస్తే 5 నుంచి 6 కోట్ల రూపాయలు వస్తుంటుంది. మరి ప్రతిరోజు హుండీలో వేసేవాళ్ళు పేదవాళ్లే కదా, ఎవరైతే భక్తులే కదా. అట్లానే ఒక 5,000 కోట్ల రూపాయలు తిరుమతి తీసుకుంటే చిల్లర సిగ్గరదంటే వాళ్ళు అట్లా చేస్తుంటే మనం ప్రతి పైసా కూడా పన్ను కడుతున్నాం. మీరు జిఎస్టీ పన్నులు చూసుకోండి. ఇప్పుడు ఈ ఆదాయ పండుగ జిఎస్టీ పన్నులు ఎక్కువ పెద్ద అంటున్నాను నేను. పరోక్ష పన్నులే కావచ్చు. ప్రతి వాడు కూడా పేదవాడు ఖర్చు పెడతాడు, పెద్దవాడు దాచుకుంటాడు. 10 లక్షలు సంపాదించేవాడు కూడా రోజు 10,000 ఖర్చు పెట్టి ఎక్కువ. కానీ అదే ఒక 100-1000 రూపాయలు సంపాదించిన పేదవాడు కూలివాడు ఏం చేస్తారంటే ఆ 1000 రూపాయలు ఖర్చు అవుతాయి, 1000 రూపాయలు రోజంతా. దానివల్ల ఉప్పు, మిరపకాయ, చింతపండు దీనివల్ల పన్నులు కట్టారు. అంటే మొత్తం జిఎస్టీలో భారం కూడా 65% పేద ప్రజలు కడుతున్నారు. మిగతా 35% మిడిల్ క్లాసు, ఎబో మిడిల్ క్లాసు పెద్దలు కడుతున్నారు. అందుకని ఏమంటా అంటే పన్నుల మాట కూడా మనదే. మనం వేసే ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, మనం కట్టే పన్నులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఇంధనం మనం ఇస్తున్నాం, మన డబ్బా. ఇంతకుముందు చిరంజీవి గారు ఒక మంచి మాట చెప్పారు. అంటే 17 కోట్ల అప్పులు చేస్తే 14 కోట్లు వడ్డీకే సరిపోతున్నాయి. అంటే అదే గారి సంపద అమ్మగారి పసుపు భూములు జరిపినట్లే. మొత్తం 52 లక్షల కోట్లు, 53 లక్షల కోట్లు మనం మాట్లాడుతున్నాం. ఈ కోట్లన్నీ కనపడేటి కావు. నా ఉద్దేశం ఏంటంటే అందులో 17 లక్షల కోట్లు అప్పు తెచ్చుకుంటాం. అప్పు చేయడం తప్పు కాదు. అప్పు ఎవరికైనా ఉంటుంది. మా అమ్మ అనేది పప్పు లేని వాడు అధిక శ్రీమంతుడు. అది ఇవాళ అప్పు చేయకుండా అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా, అప్పు చేసి అప్పులు కడుతున్నామా, అప్పుల కోసం మళ్ళీ అప్పులు చేస్తున్నామా అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మౌలిక వసతులు పెరగాల్సిందే. వ్యక్తిగతంగా లాభం కోసం చూడవద్దు, కరెక్టే. ఇవాళ ఈ బడ్జెట్ నేను కొంచెం కష్టం ఎందుకంటున్నానంటే కొన్ని మంచి అంశాలు ఉన్నాయి, కాదంటలేదు. కానీ విద్యకు ఆరోగ్యానికి కేటాయించే సంగతి చూడండి. ఆరోగ్యాన్ని చూడండి, మినిమం గ్యారెంటీ ఉందా? ఇవాళ మనకు ఇన్సూరెన్స్ లేకపోతే ఆరోగ్య రంగంలో బయటకు వెళ్తే ఏదైనా చిన్న జబ్బు వస్తే 1,00,000 రూపాయలు మన డిపాజిట్ లేని కార్పొరేట్ తీసుకుంటారు. ప్రభుత్వ వైద్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, పునరుద్ధరించేటట్టు చేస్తున్నాం. అదే ఆరోగ్య రంగం ఒక్క మాట, ఆరోగ్య రంగంలో మంచి మార్పు చేస్తే NHS నేషనల్ హెల్త్ సర్వీస్ అని బ్రిటన్ లో అది 49లో స్వాతంత్ర వచ్చిన కొత్తలో అక్కడ ఏర్పడ్డది. వాళ్ళు మెల్లమెల్లగా వదిలించుకొని వాళ్ళ దేశంలో అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రికి సామాన్యుడికి ఒకటే వైద్యం, అదే అమెరికాలో వైద్యం ఖరీదు. కనుక చిరంజీవి గారు బాగా తెలుసు మీకు, మనకు బ్రిటన్ లో జరిగే అటువంటి కాదా అని మనం ఎందుకు తీసుకురా. ఇంకా ఆరోగ్యశ్రీలు, ఆయుష్మాన్ భారత్లు ఎందుకు? నేనేమంటున్నానంటే అందరికీ ఫ్రీ వైద్యం ఇవ్వండి, మీరు ఏది ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయండి. అప్పుడు ఏమైంది అంటే భరోసా ఏర్పడుతుంది. వాళ్ళ పేదలు మరింత పేదలు కావడం కారణం ఏంటంటే ఆ కుటుంబంలో ఒక్కరు కనుక జబ్బు పడితే వాళ్ళు మొత్తం సంవత్సరాల్లో 40 నుంచి 50% ఆ ఒక్క జబ్బుకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం కాదు, మళ్ళీ పేదలు అవుతున్నారు కదా, అప్లిఫ్ట్ అవుతున్నారు, పేదరికం నుంచి మళ్ళీ పేదరికం నెట్టబడుతున్నారు. ఇది జరగకుండా ఉండాలంటే 4 అడుగులు ముందుకు 10 అడుగులు వెనక్కి పోయే పరిస్థితి కాకుండా ఉండాలంటే ఆరోగ్య రంగంలో మార్పు రావాలి. అట్లానే విద్యా రంగంలో మార్పు. ఈ రెండింటి కోసం ఖర్చు పెట్టేది. మీరు ఉచిత బియ్యం మనం లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం ఎవరు అడుగుతలేరు, బస్సు ప్రయాణం ఎవరు అడుగుతలేకూడదు. కానీ ఏమైతుందంటే ఈ పేరు మీద
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం డబ్బులు పంచడం గతంలో ఉండేది, మద్యము డబ్బులు ఇప్పుడు కూడా పంచుతున్నారు. కానీ ప్రభుత్వ ధనం, ప్రజల ధనాన్ని తాయిలాలు ఇచ్చి కొనుక్కుంటున్నారు చూసారా, ఇది పెద్దది అంటున్నాడు. స్కూటీలు ఇస్తా అంటాడు, మోటార్ సైకిల్ ఇస్తా అంటారు, 2500 మైళ్ళకి ఇస్తా అంటారు. ఇవన్నీ కూడా అట్లాంటి సంక్షేమ పథకాలు తప్ప కాదు. సంక్షేమ పథకాలలో మీకు సామాజిక భద్రత పథకాలు చాలా ఉన్నాయి. వికలాంగుల పెన్షన్, వృద్ధుల పెన్షన్, ఇవి తప్పనిసరి చేయాల్సిందే. 2000 4,000 చేయాలి. కానీ ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకు ల్యాక్నెస్ ఉన్నాయో అవిటి అరికట్టే పని చేయాలి. ఇప్పుడు జల్లెట్లో నీళ్లు వస్తే ఉండవు కనుక ఈ బడ్జెట్ ను నేను ఒకటి ఆర్థిక అసమానతలు తగ్గించగలుగుతుందా? లేదు. రెండోది ఏంటంటే సామాజిక అసమానతలు తగ్గించగలుగుతా? లేదు. మూడోది ఏమంటున్నా అంటే వీళ్ళు ఒక్కలే కాదు, గతంలో కాంగ్రెస్ చేసిన అదే అంటున్నాను. మూడోది ఏమంటున్నానంటే ఈ బడ్జెట్ ను కేటాయించే క్రమంలో ఇంకా వివరంగా పోవాలి. ఇప్పుడు చిరంజీవి గారు మన చారి గారు చెప్పారు, చాలా వివరంగా పోయిన వాళ్ళు. చివరిగా చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్ లో వివరాలు పూర్తి రావాలి. ఉదాహరణకు రైల్వేలు ఏం జరుగుతుంది, లేకుంటే మన మైక్రో లెవెల్ బడ్జెట్ ఎట్లా కేటాయిస్తున్నారు. ఉదాహరణకు మన తెలంగాణ చూసుకోండి, తెలంగాణలో మనకు నేను 3 డిమాండ్లు మొదటి నుంచి చేస్తున్నా. రీజనల్ రింగ్ రోడ్ సంగతి ఏంది? మెట్రో రైలు 2వ స్థానంలో ఉన్నాము మన గతంలో. మొట్టమొదటి మన ఢిల్లీ తర్వాత మనమే ఉన్నాం. 72 కిలోమీటర్లు అంటే 69 పూర్తయి. కానీ 12 ఏళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినాక కింది స్థాయిలో మెట్రో రైలు ఏమో 6వ స్థానంలో పడిపోయారు. బెంగళూరు, ఢిల్లీలో నేను నెలల తరబడి ఉంటా, బెంగళూరు చెన్నైలో ఉంటాను నెలల తరబడి. మీరు చూడండి అక్కడ పెరుగుతుంది, మనకు కనపడుతున్నాయి కొత్త మెట్రో రైలు వచ్చినాయి. మనం రెండో దేశమే మొదటి దేశం పూర్తి చేసుకుని రెండో దేశం వస్తలేము కదా. అంటే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరాంధ్ర భూసేకరణ అయినాక ఎందుకు అయితే లేదు, ఇదొకటి ఎందుకు అయితే లేదు. విభజన హామీల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నా ఉద్దేశం అంటే అవి మర్చిపోవాల్సిందే. బయ్యారంలో బైగుట్టి లేదన్నారు కర్మాగారానికి. ఇట్లా చూసుకుంటే మొన్న మన వరంగల్ మన కోచ్ ఫ్యాక్టరీ కాస్త కొంచెం ముందు పోతుందని చూస్తున్నాం. కానీ ఈ 2-3 రంగాల్లో చూసుకుంటే విద్య, ఆరోగ్య రంగాలు, అట్లాగే మౌలిక వసతి రంగాలు చూసుకుంటే తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మిక్స్డ్ సర్కార్ ఉంది, మంచిగా కుటుంబ ప్రభుత్వం ఉందంటే కూడా ఆశలు ఎక్కువ పెడుతున్నారు, పనులు మాత్రం తక్కువ జరుగుతున్నాయి. అమరావతి తప్ప, అమరావతికి గ్రాంట్ తీసుకోవాలన్నా లేకపోతే అప్పు తీసుకోవాలన్నా అప్పే తీసుకోమంటున్నారు. చూస్తున్నాం కదా. దుగ్గరాజపట్నం పోర్టు సంగతి ఏంది, మనకు అట్లాగే రామాయపట్నం పోర్టు సంగతి ఏంది, మీకు అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించడం ఏంది, ఎట్లా కడప ఉక్కి ఫ్యాక్టరీ కూడా 5వ సారి 6వ సారి దాని శంకుస్థాపన చేసింది, దాని సంగతి ఏంది. ఇవన్నీ మాట్లాడుకుంటే నేనేమంటా అంటే మొత్తం అధ్వానం అన్న. అంతిమంగా ఒక మాట చెప్తాను, ఎప్పుడు కూడా అధికార పక్షం అద్భుతంగా ఉందంటారు, ప్రతిపక్షాలు అంకెల గారికంటారు. నేను ఆ మాట అన్నాను, బయట వాళ్ళం కనుక ఆ మాట అన్నాను. కనుక 2 ఉన్నాయి, అద్భుతంగా లేదు, అంత అధ్వానంగా లేదు. ఇది పోయినసారి కంటే కొత్తగా మార్పులు ఏమి ఉండవని చెప్తున్నా, అదే జరిగింది అంటున్నాను. పోయినసారి జిఎస్టీలో మార్పులు వచ్చినాయి, ఆదాయ పన్ను స్లాబ్లో మార్పులు వచ్చినాయి, అది విప్లవాత్మకమైంది కాదంటలేదు. ఇప్పుడు దానిలో కొత్తగా చేసేది ఏం లేదు. కొత్తగా ఆదాయ పన్ను చట్టంలో మార్పు వస్తుంది. అది అడ్వకేట్ చెప్తున్నాను. ఆదాయ పన్ను చట్టంలో మార్పులు అంటే చిన్న శిక్షలు ఇట్లాంటప్పుడు లేకుండా చేస్తున్నారు. దానిలో ఇంకా పెద్ద మార్పు రావాల్సింది ఆదాయ పన్నులో స్లాబులు తగ్గించాలి. ఇంకోటి ఆదాయ పన్ను మాక్సిమం లిమిట్ తగ్గించాలి. ఆదాయం పన్ను ఎక్కువ పెడితే పన్నులు ఎక్కువ వసూలు కావు. పన్ను ఎంత సరళీకరణ జరుగుతుంది. ఓకే సార్ ఒకటే మాట, పన్ను నొప్పి లేకుండా అర నిమిషమే పన్ను నొప్పి లేకుండా పన్ను వసూలు చేయడానికి చెప్తా అని ఆర్థిక శాస్త్రంలో చెప్తున్నా చాణక్యుడు అంటారు. నేను కూడా ఏమంటున్నానంటే మీరు పన్ను తగ్గించండి, ఆదాయ పన్ను ఎగబొట్టి తక్కువ ఉంటారు అంటున్నాను. ఎంత పన్ను స్లాబ్ తక్కువ అయితే అంత ఆదాయ పన్ను ఎగబొట్టేవాడు కాదు, నిజాయితీగా కడదాం అనుకుంటేవాడు ఉంటారు. చాలా సంస్కరణ అవసరం. విద్య, ఆరోగ్యము, ఆదాయము, వీటిలో సంస్కరణ అవసరం. ఈ బడ్జెట్ సామాన్య బడ్జెట్ మనకు అంకెలు గారంటే కాదు, బాగానే ఉంది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కత్తి వెంకటస్వామి గారు, మ్యూట్లో ఉన్నట్టున్నా, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం, చెప్పండి. నమస్కారం. కాంగ్రెస్ నాయకులుగా ఏం చెప్తారు? మొత్తానికి తెలంగాణకు ఆ కేంద్ర బడ్జెట్ మరి ఇది సంతృప్తినిచ్చిందా? మరి ఆ పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు. బట్టి గారు అయితే చాలా ఆశలు పెట్టుకున్నాం కానీ నిరాశ పరిచిందని చెప్తున్నారు. మీరేం చెప్తారు? అదే క్రమంలో ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రతిపక్ష నాయకుడిని మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో విచారణ చేస్తున్నారు అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సార్? సరే, ప్రభుత్వం నుంచి ఏదైతే అభిప్రాయం ఉన్నదో ప్రభుత్వ అప్పీళ్లను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అది అంగీకరించింది లేదా సహకరించింది అనే విషయాన్ని బట్టి గారు చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించింది కూడా అయితే పార్టీకి సంబంధించి మేము మాట్లాడుతున్నప్పుడు నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఓవరాల్ ఆల్ ఇండియా దృష్టిలో పెట్టుకొని నేను ఏఐసిసిలో ఉన్నా కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ డిబేట్ లో బీజేపీ ప్రతినిధి లేనట్టున్నారు. అవును, లేననుకున్నా కానీ వాస్తవంగా ఆ లోటును పాపం చారి గారు తీర్చారు.
అవును అవును తీర్చారు. బీజేపీ లేకపోతున్నా ఆయన తీర్చేశారు. ఓకే, అదే చార్టెడ్ అకౌంటెంట్గా అంటే చార్టెడ్ అకౌంటెంట్ గా కొంత ఆయన న్యూట్రల్ గా, తర్వాత ప్రజలకి ఏ రకంగా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది రామ్మోహన్ గారు అన్నట్టుగా కింది స్థాయికి చేరిందా లేదా జట్కా బండి ఉదాహరణ, అద్భుతమైన ఉదాహరణ చెప్పినాడు ఆయన. అదేంటా చిరంజీవి గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పక్కన రాహుల్ గాంధీ గారు పదే పదే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళ వాటా అంత అనేటువంటి మాట అంటున్నారు. అదే ఆ ఒక్క కేవలం రాజకీయమైనటువంటి మాట కాదు, అది సంపదలోను మా వాటా, సంపద సృష్టించడంలో మేము అందరికన్నా ముందున్నాం. అంటే వృత్తి కులాలుగా ఈ దేశంలో చిరంజీవి గారు చెప్పిన దాన్ని బట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ దేశం యొక్క ఆర్థిక యొక్క వెన్నుముక వృత్తి కులాలే. ఇప్పటికి కూడా ఇంత విధ్వంసం జరిగినా వృత్తి కులాల మీద యొక్క దోపిడీ, దౌర్జన్యం, కార్పొరేట్ శక్తుల యొక్క దాడి కొనసాగుతున్నా టిల్ టుడే నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను, విత్ లెక్కలతోటి నేను చెప్పగలను, ఇప్పటికి కూడా వృత్తి కులాలే ఈ దేశం యొక్క ఆర్థికమైనటువంటి అభివృద్ధికి వెన్నుదన్ను మాత్రం. అట్లాంటి వృత్తి కులాలకు ఆత్మహత్యలు మిగిలినాయి కానీ ఆలంబన అయితే దొరకలేదనేటువంటిది. గత 12 సంవత్సరాల నుంచి ఈ దేశంలో 11 సంవత్సరాల నుంచి రాజ్యం ఎలుగబెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా పెద్దలకు, కార్పొరేట్ శక్తులకు, అంటే వాళ్ళ పాలసీ డిసిషనే అది. నేను కూడా RSS లో పనిచేశా, అప్పుడు అర్థం కాకపోయేది మాకు. గురు పూజ ఉత్సవం జరిగింది, లేకపోతే ఇంకొక ధ్వజారోహణ లేకపోతే జరిగితే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద వ్యాపారస్తుని తీసుకొచ్చి దానికి అధ్యక్షుని కూర్చోబెట్టాడు. అప్పటిదాకా పనిచేసిన వాళ్ళకంటే అంటే అప్పుడు అర్థం కాలేదు మాకు, కానీ ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ గా ఆల్వేస్ సంపన్నులకు వెన్నుదన్నుగా ఉంటది, కార్పొరేట్లకు కొమ్ము కాస్తుంది అనే దానికి మరొక్కసారి నిర్మలా సీతారామన్ గారి యొక్క బడ్జెట్ చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి అండదండలు కార్పొరేట్ సెక్టార్కి ఇచ్చినది. పేదవాని నడ్డి విరుచుతూ పేదలకు సంబంధించినటువంటి మన్రేగాకు సంబంధించి మాకు పెద్ద మార్పు. అంటే నేను మా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూడా నేను చెప్పా, ఎక్కువ మహాత్మా గాంధీ గారి పేరు మార్చిన దాని మీద మాట్లాడకండి. పేరు మార్చినంత మాత్రాన మహాత్మా గాంధీని ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల యొక్క హృదయాల నుంచి, వాళ్ళ మనసుల నుంచి మహాత్మా గాంధీ పేరును ఎవడూ తూడ్చేయలేడు. ఈ దేశం ఉన్నంత కాలము ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మహాత్మా గాంధీ పేరు అట్లా ఉండిపోతుంది. ఇక అది పర్మనెంట్ మెమొరీలో ఉండిపోయినట్టుగానే ఉంటుంది. అది నేను మాట్లాడమన్నది ఏంటంటే మా పార్టీ వాళ్ళను ఈ మన్రేగా అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదరికంలో రెక్కాడితే డొక్కాడని ప్రజలకు సంబంధించినటువంటి ఒక చట్టం. ఆ చట్టాన్ని మొట్టమొదటి ఈ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కు ముందు చట్టాన్ని కాస్త పథకంగా మార్చారు. హక్కును కాలరాసి అడుక్కునే స్థితిని తీసుకొచ్చాడు. డిపెండెన్సీని అంటే డిమాండ్ చేసేదాన్ని తీసుకొచ్చి డిపెండెంట్ గా మార్చారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదలకు ఉపయోగపడేటువంటి ఒక చట్టాన్ని కాలరాసిన వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేద ప్రజలకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేస్తారని ఎట్లా అడుగుతాం, ఎట్లా ఆశిస్తాం? అది చిరంజీవి గారి ఆశించినా, నేను ఆశించినా, రామ్మోహన్ రావు గారు సజెస్ట్ చేసినా, లేకపోతే రాహుల్ గాంధీ మొరబెట్టుకున్నా ఈ వాళ్ళ పాలసీ డిసిషన్ లోనే తప్పున్నది. వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దలకు గద్దలకే ఈ దేశాన్ని, దేశం యొక్క సంపదను కట్టబెడతారనేది చాలా స్పష్టం. ఇంకా మీరు చారి గారు మాట్లాడుతూ డిఫరెంట్ సిటీకి సంబంధించిన ఒక మాట, సార్ అద్భుతమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడంలో అందవేసిన చెయ్యి భారతీయ జనతా పార్టీ. ఒకసారి స్మార్ట్ సిటీస్ అంటారు, ఇంకోసారి ఇంకొక మాట అంటారు, ఇంకోసారి అంటే పేర్లు పెట్టడంలో వికసిత భారత్ అట. ఎక్కడి నుంచి వికసించిందో 47 ఎక్కడ వికసిస్తుందో నాకు తెలియదు, కానీ దాన్ని పట్టుకొని మావాడు కూడా
మా ముఖ్యమంత్రి గారు కూడా అదే 47 పెడితే 47 టార్గెట్ పెడితే అప్రిషియేషన్ వచ్చినాయి. ఇట్లా అప్రిషియేషన్ వచ్చినాక కూడా ఆ అప్రిషియేషన్ తెప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు పెట్టిన అప్పీల్స్ కూడా పాసిఫై అంటే దాన్ని సాటిస్ఫై చేయడానికి ఇలా మోడీ గారికి చేత కాదు. రేవంత్ రెడ్డి గారు ఇన్ ది కాంగ్రెస్ అండ్ అవుట్ సైడ్ ది కాంగ్రెస్ 2 విమర్శలను ఎదుర్కొన్నాడు ఆయన. ఏమని, ఈయన మోడీ గారికి సానుకూలంగా ఉన్నాడు, సరే చంద్రబాబు వదిలి పెడదాం, మోడీ గారికి సానుకూలంగా ఉన్నాడు, అసలు ఎప్పుడో జంప్ చేస్తాడని కూడా కొంతమంది అన్నారు. అంతటి యొక్క అపవాదం వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పదే ఒక మాట చెప్పినారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎవరితోటైనా కలిసి పనిచేయాలా, కేంద్రంతో కలిసి పనిచేస్తేనే, వాళ్ళతోటి సఖ్యత ఉంటేనే. గతంలో 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలన కాలంలో కేసీఆర్ సఖ్యత లేని కారణంగానే బడ్జెట్ రాలేదు అని పదే భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సఖ్యతతో 2 ఏళ్లతో ఉన్నా కూడా మొండి చేయ చూపించిన తెలంగాణకు కూడా ఇలా మొండి చేయ చూపెట్టినారు. ఇవాళ పెద్దగా మాకు అంటే సపరేట్ గా గుజరాత్ కు చూపించిన ప్రేమనో లేకపోతే ఈవెన్ కేరళ ఎలక్షన్ నాటి కేరళకు కనీసం చూపించినటువంటి కాడార్కు సంబంధించినటువంటిదో కనీసం ఈ తెలంగాణకు రాలే. పదే బీజేపీ నేతలు ఏం చెప్తారంటే మేము 1 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం, 12 లక్షల కోట్లని ఇలా పొద్దున కూడా ఎవరో చెప్పినారు. నేనేమంటున్నానంటే నాకు బాగా అనుభవం ఉన్నది, నా అనుభవాన్ని చెప్తున్నా. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకోకు మేము ప్లాన్ చేసినప్పుడు రైల్ రోకో చేస్తే ఏం ఇంపాక్ట్ పడుతుంది అని అంటే, తెలంగాణ నుంచి పోయేటువంటి రైళ్లను మేము మంచిర్యాల దగ్గర ఆపితే మొత్తం నార్త్ అండ్ సౌత్ యొక్క కనెక్టివిటీ కంప్లీట్ గా కట్ అయిపోతుంది అనేటువంటిది మేము అప్పుడు చేసిన ప్లానింగ్. అంటే ఈ దక్షిణాదికి కేరళకు పోవాలన్నా, తమిళనాడుకు పోవాలన్నా, కర్ణాటక పోవాలన్నా ఇక్కడి నుంచి పోయేటువంటి దారులు మేము మధ్యలో ఉన్నాం, తెలంగాణ వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి ఆ తెలంగాణకు తప్పనిసరిగా ఇక్కడ రోడ్ వేయాలి, కనెక్టివిటీ చేయాలా. మాకేం ప్రత్యేకంగా తెలంగాణ కోసం ఇచ్చేదేం లేదు దీంట్లో. మా 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 భూముల నుంచి పోతున్నారు కాబట్టి మీరు రోడ్ వేసుకుంటూ పోతున్నారు, మా మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు కాబట్టి ఆ నడచడం కోసం ఇచ్చినటువంటి డబ్బులు తప్పితే తెలంగాణ కోసము 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ఒక్క ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చినటువంటి ఇవ్వమని డిమాండ్ చేసిన బీజేపీ నేత లేడు, ఇచ్చినటువంటి ఆ కేంద్ర నాయకత్వం లేదు. అటప్పుడు ఇవాళ కూడా అదే వివక్ష. నేనైతే కొంత ఆశించిన, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్ట్రాటజిక్ గా కొంత అదే కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి అందరితోటి కూడా సానుకూలంగా సఖ్యతతో పనిచేస్తున్నాడు కాబట్టి ఈసారి కొంత బడ్జెట్ లో డెఫినెట్ గా ఆశావాహ దృక్పథంతో నేను కూడా ఉన్నానండి. బట్ ఇవాళ చూసిన దాన్ని బట్టి నేను ఎక్కువ విమర్శకుడిగా అవుతా కాబట్టి నేను బేసిక్ ఐడియాలజీ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి అండ్ బీజేపీ ఐడియాలజీకి తేడంతే, మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల కోసమే పుట్టింది. అందుకనే పెద్దలు మమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంటారు. రాహుల్ గాంధీతో సహా అందరికి ఇబ్బంది పడుతున్నారు మా పార్టీలో. ఎందుకంటే ఎవరైతే మా పార్టీలో ఉండి మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా అప్పుడు టాటా బిర్లాలకు లేకపోతే అదానీ అంబానీలకు కొమ్ము కాస్తారో వాళ్ళు మా దగ్గర రాహుల్ గాంధీ చెప్పేటువంటి వాటా కోసం ఇవాళ కూడా రాహుల్ గాంధీ ఈస్ ఫేసింగ్ ఏ ప్రాబ్లం విత్ ఇన్ ది కాంగ్రెస్ ఆల్సో. ఐ నో వెరీ వెల్ ఇట్స్. ఇలా ఎవరి వాటా వాళ్ళకనంటే చాలా మందికి అసంతృప్తిగా ఉన్నది, కానీ ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే కులగణన చేయాల్సి వస్తే చేయము అన్నటువంటి బీజేపీ చేస్తామన్నది. సరే కులగణన తర్వాత చేయనా, ఇప్పుడు బడ్జెట్ లో కనీసము మా వర్గాలకు మా వాటా కేటాయించడంలో మాకు పుట్టిన బిడ్డ ప్రధానమంత్రిగా ఉన్నా కూడా మాకు దక్కకపోతే ఇంకెప్పుడు వస్తుంది అనుకోవాలా? రైట్ ఓకే థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. మొత్తానికి బీసీ ప్రధానమంత్రి ఓవరాల్గా బీసీలకు ఏం చేయలేదనే అభిప్రాయం. అదే క్రమంలో తెలంగాణకు 12 ఏళ్ళుగా కూడా మీరు చెప్పుతున్న ప్రకారం గతంలో బీఆర్ఎస్ ఆరోపించింది, ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిజంగానే తెలంగాణకి మొండి చెయ్యి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎనీవే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. సో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా నందినగర్